ఆ జిల్లా రాజకీయాల్లో మరొకసారి పెను తుఫాను చెలరేగింది. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఇద్దరు సీనియర్ దిగ్గజాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు పొలిటికల్ మంటలు రాజేస్తోంది. ఇంతకీ అదేం జిల్లా? నేతల మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ అసలు కథేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రగులుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వైరం ఇప్పుడు కార్పొరేషన్ వేదికగా మరింత బగ్గుమంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరాన్ని సుమారు 1300 కోట్ల రూపాయల నిధులతో అద్భుతంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గం బలంగా ప్రచారం చేస్తుంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రధాన రహదారుల విస్తరణ, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ, లకారం ట్యాంక్ బండ్ సుందరీకరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అన్నీ తమ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని గులాబీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత ముమ్మాటికి పువ్వాడ అజయ్ కుమార్దేనని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పాత పనులకే రంగులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తుందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న వాదనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇచ్చారని, శంకుస్థాపనలు చేసినా అనేక పనులను నిధులు లేక అర్ధాంతరంగా గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, మోడల్ శ్మశాన వాటికలు, అంతర్గత డ్రైనేజీ పనుల్లో గత ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, 4 దశాబ్దాలుగా నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత సమస్యలను పరిష్కరిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కేవలం అభివృద్ధిపరమైన విమర్శలే కాకుండా వ్యక్తిగత ఆరోపణలు కూడా తీవ్రస్థాయికి చేరాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తనను ఓడించేందుకు నగరంలోని మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, భూ కబ్జాదారులు ఏకమయ్యారని పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ప్రజలు తిరస్కరించిన ఓటమిని జీర్ణించుకోలేక ఇతరులపై నిరాధారమైన నిందలు వేస్తున్నారని, ప్రజాబలంతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని మండిపడుతున్నాయి. సోషల్ మీడియా వేదిక ఇరు పార్టీల కేడర్ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై పట్టు సాధించేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. డివిజన్ల వారీగా సమస్యలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, మంత్రి తుమ్మల మార్క్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉండగా, 10 ఏళ్ల అభివృద్ధి పాలనను గుర్తు చేస్తూ పూర్వ వైభవాన్ని చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య సమరం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. మొత్తానికి ఖమ్మం కార్పొరేషన్ వేదికగా తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ వర్గాల మధ్య రాజుకున్న ఈ మాటల యుద్ధం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. అభివృద్ధి లెక్కల దగ్గర నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకు సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.